అమ్మదోడు నెక్స్ట్ లెవెల్ సెక్స్ కింద బాగుంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకున్నంతుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్క హీరోల ఫ్యాన్స్ కాలరెగరేసినట్టు ఉంటుంది సినిమా. ఎందుకు కాలరెగరేసినట్టు ఉందంటే మన తెలుగు బిడ్డ ఇందులో కూడా దుమ్ముదులు ఆ విషయంలో నేను సంతోషపడుతున్నాను. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నా రితిక్ రోషన్ కూడా పని రాడయ్యా. ఆయన యాక్టింగ్ ఒక డాన్స్ ఉంటుంది, గిట్లా డాన్స్ చేస్తాడు అమ్మతోడు. ఆ హిందీలో కూడా పనికి రాలి, ఆయన పేరు రోషన్, ఆయన పనికి రాలి. అంత చక్కటి సినిమా, అంత డాన్స్ మనం పాటలు తెలుగు ఆడియన్స్ అంతగా నచ్చకపోవచ్చు, కానీ డాన్స్ చూడండి చాలా చక్కటి సినిమా. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అంటే నాకు మొత్తం స్పై యూనివర్స్ అనే ఐడియా ఉంటుంది మీకు. స్పై యూనివర్స్ What is the favorite scene for you? The dance. Okay, only dance. Fight. How is fight between the NTR and how is the fight between? Yeah, come here and tell what is the concept. The fight between NTR and Hrithik Roshan was the best part of the whole movie as per my. When they clubbed and the suspense was done that they are brothers, that is the best. Okay, how is the conclusion? It's a super movie. You should watch the movie. Can we expect a sequel for this? You might. You should see the movie and know. Yeah, what is the favorite scene? Sequence on scene. I just told when they became brothers and the suspense was done and when they joined together, that was the best. It's very good. The movie is very good. It's awesome. You can see it and enjoy it. It's only a one-time movie. After that, you know. But there's a lot of suspense and the acting was done by all the actors was very good. Is there any mannerism for Hrithik Roshan and India like Pushpa like one? రెండు సినిమా ఎలా ఉంది? వాట్ ఎలా ఉంది? వార్టు మాత్రం రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక విధం అయితే, ఎన్టీఆర్ గారి త్రిబుల్ రెండు మూడో రకం. మూడు సినిమా చూసి ఒకటేసారి ఎంట్రీ సినిమాలు జబర్దస్త్ అమ్మతోడు. ఇది స్పై యూనివర్స్ అని ఒకటి డిఫరెంట్ స్టోరీ. వార్ 1 లాగా ఉండదు, దానికన్నా మించి అమ్మతోడు మాట కాలర్ ఎగరేస్తున్నాం. మళ్ళీ తారకన్నా కుమ్మేశాడు, 1 మ్యాన్ షో. తారకన్నా వల్లే సినిమా హిట్. ఇది డబల్ కాలర్ ఎగరేస్తున్నాం అంతే. ఎలా అనిపించింది అంటే వారిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? రితిక్ రోషన్ అలా నేను ముఖ్యంగా రితిక్ రోషన్ గారి కాంబినేషన్, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కాదు. ఎన్టీఆర్ అన్న చింపి పడేయండు. ఇక రితిక్ రోషన్ గారు అదే యాక్టింగ్. ప్రతి సినిమా మన దుమ్ము అవి చూస్తాం కదా, అట్లా చూసినట్టే ఉండదు, కానీ ఎన్టీఆర్ గారికి డిఫరెంట్ గా చూసినట్టు ఉంది. అదే విధంగా నేను ఎందుకు బాధపడుతున్నా అంటే ఎన్టీఆర్ గారి విషయంలో ఆవిడ మన యూసుఫ్ గ్రౌండ్ కూడా పోయినా మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అని 2 సార్లు అన్నాడు. ఎవరి కోసమా నా వచ్చేది? నేను మీకోసం ఆనలా తడుచుకుంటా మీకోసం వచ్చినాం. కానీ ప్రతిసారి ఎన్టీఆర్ అన్న ఇంటికి జాగ్రత్త వెళ్ళండి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని చెప్పేది. ఈసారి మాత్రం మారిపోయినావు ఎన్టీఆర్ సార్, మూర్తి మీరు మారిపోయారు మూర్తి అట్లా అనిపించింది నాకైతే. కానీ అది పక్కన పెడితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే, సినిమా ప్రకారంగా చూస్తే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరైనా అని నాకు అనిపించింది. నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని. జై హింద్, జై బిఎస్పీ. ఆబ్వియస్లీ అసలు మైండ్ పోతుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మనకి ఎన్టీఆర్ 2 షేడ్స్ లా ఉంటుంది అన్న. ఫస్ట్ కొంచెం మోడర్న్ యాక్టింగ్ ఉంటుంది, అదే ఎక్స్ప్రెషన్. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎన్టీఆర్ అసలు అమ్మ ఘోరం అన్న. ఆ వాయిస్ మాడ్యులేషన్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్ క్లైమాక్స్లో ఉన్న క్లైమాక్స్ ఆ సినిమా లాస్ట్ 5 నిమిషాలు మెంటల్ మాస్ అసలు మైండ్ పోతుంది. కానీ దానికన్నా ముందు ఎన్టీఆర్ వాళ్ళు సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్లో ఎన్టీఆర్ ఎమోషన్స్ అన్న చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. ఎన్టీఆర్ డాన్స్ లో అంటే అన్న అదే చెప్తున్నా కదన్నా, ఒకటి కొరియోగ్రఫీ పరంగా ఇద్దరు సమానంగా ఉన్నారు. కానీ మనకి ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి మనకు కొంచెం బాగా అనిపించవచ్చు. కానీ ఎన్టీఆర్ హితిక్ తొక్కేసాడు తప్పు అన్న. జెన్యున్గా మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకున్నా. ఎన్ని కలెక్షన్స్ వస్తాయి? వాట్ వస్తాయన్న గట్టిగానే వస్తాయి. అమ్మ నార్త్ పట్టణానికి వెయ్యి వస్తాయి, మనకు కూడా వస్తాయి. ఇక్కడైతే బ్రిగేజ్ అవుతుంది, 100 అయితే అవుతుంది. దేవుని కొడతానికి డౌటే, ఎందుకంటే మన వాళ్ళకి మల్టీ స్టార్ సెంటిమెంట్ ఇప్పుడు చాలా నెగిటివ్ కూలీ కూడా ఉంది కాంపిటీషన్కి. కానీ బ్రేక్ ఏదైతే అవుతుంది 100 కోట్లు వస్తాయి షేర్. వాట్ సినిమాతో బాలీవుడ్ షేక్ చేస్తాడు ఎన్టీఆర్. షేక్ అంత బలం అనవద్దు, కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్న. అంటే తొక్కేస్తాడు, షేక్ చేస్తాడు అనేది లేదు, కానీ ఆ స్టాంప్ అనేది పని. ఇప్పుడే అసలు కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కూలీ హౌస్ఫుల్. వార్ 2కి వెళ్ళాను. వార్ 2 వేరే లెవెల్ ఉంది. రితిక్ రోషన్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది గురు. నేను చెప్పాలంటే
గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు. కానీ ఇందులో ఈ మూవీలో వార్ 2లో ఎన్టీఆర్ అన్న విలన్, హృతిక్ రోషన్ హీరో. ఎన్టీఆర్ అన్నకు నో సాంగ్స్, నో హీరోయిన్ సాంగ్స్. హృతిక్ రోషన్ గారికి సాంగ్స్ ఉన్నాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ సినిమా చూస్తే ఒకప్పుడు క్రిష్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ క్రిష్ చూసాము. ఆ కళ్ళు, ఆ ఫైట్లు, అబ్బా లొకేషన్స్, అబ్బా వేరే అబ్బా సినిమా. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు, వార్ 2 10,000 కోట్లు గురు చెప్తున్నా. గురు 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 సినిమా మాత్రం ఉంది లెవెల్, వేరే లెవెల్ గురు చెప్తున్నా. వార్ 2 చెప్తున్నా. 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు చెప్తున్నాను. సినిమా నేను బిగ్ బాస్ చూస్తా, వార్ 2 మళ్ళీ చూస్తా సినిమా చెప్తున్నా. అసలు వార్ 2లో చెప్తున్నాను, వార్ 2లో ఫైట్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఇండియా గురించి అండ్ ఫస్ట్ గురించి. ఇందులో ఎన్టీఆర్ గారు విలన్ నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. లాస్ట్లో ఇండియా ఫస్ట్ అంటే ఒక ఇండియా గురించి ఉంది, ఇండియన్ సోల్జర్స్ గురించి ఉంది. కానీ ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హృతిక్ రోషన్ గారు హీరో, ఇందులో విలన్ ఎన్టీఆర్ అంతే. ఇలా డామినెన్స్ కనిపించిన హృతిక్ రోషన్ మించి డామినెన్స్ చేశాడు. హృతిక్ రోషన్ మించి డామినేషన్ చేయలేకపోయాడు. అంటే అతని బాడీకి అతని పక్కన నిలిచి ఉంటే అసలు 50% కనిపిస్తున్నారు. ఆయన బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ హృతిక్ రోషన్ ఫైట్ లో చూస్తుంటే ఎంటికలు తెలిపి. మూవీ ఎలా ఉందండి? మూవీ అయితే సూపర్ గా ఉందండి. 1000 కోట్లు దాటుతుందంటారా? ఏమి క్వశ్చన్లు అడుగుతారా? మనం చెప్పలేము ప్రణయ్ యాక్టింగ్ ఎలా ఉంది? కాబట్టి వచ్చేది. ప్రణయ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఒకసారి కొత్తగా క్యారెక్టర్ అయితే సూపర్ గా అంటే ఊహించలేరు జనాలు. అంత కొత్తగా విలన్ క్యారెక్టర్ ఇచ్చారు కదండి ఎన్టీఆర్ని. అది కొంచెం మళ్ళీ సాంగ్, దీంట్లో సాంగ్ ఎక్కువ లేదు, డాన్స్ లేదు, అది హట్ అవుతున్నాం, ఫీల్ అవుతున్నాం కూడా. చాలా బాగా వేస్తున్నది అసలు. నాగార్జున పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు ఎందుకు ఏం క్వశ్చన్లు అడుగుతారు చెప్పండి. మేడం చెప్పండి మేడం, సినిమా బాగుంది. అంటే డాన్స్ లేదని మిగతావన్నీ బాగుంది. ఏది ట్రోల్ చేయడానికి కూడా లేదు. కానీ ఎన్టీఆర్ గారికి ట్రోల్ చేసి మొగోడు ఉన్నాడా అని నేను అంటాను. మనము లేటెస్ట్గా వచ్చిన అంటే లేటెస్ట్గా వచ్చారు కదా, ఆ క్యారెక్టర్ అనేది విలన్ క్యారెక్టర్ పెట్టింది అన్నది ఎవరు చూసిన దాకా తెలియదండి. అలాంటి క్యారెక్టర్ కొత్తగా ఇచ్చారు. ఇది మనకి ఎందుకంటే డాన్స్ లేదంటే చాలా సాంగ్ లో డాన్స్ లేదండి. సాంగ్ ఇంకొంచెం పెంచుంటే ఇంకా డాన్స్ కొంచెం బాగుండేదని అనిపించింది. ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ డామినేట్ చేశాడు. ఏం లేదు అట్లా ఎవరికి ఏం చేయడానికి లేదు. హిందీలో ఆయన టాప్ అయితే మనకి తెలుగులో అయిన టాప్ కదా, సూపర్గా ఉందండి. కాకపోతే నేను అందరికీ చెప్పేది అంటే మన ఎన్టీఆర్ సార్ డాన్స్ అన్నది ఎందుకు మిస్ చేశారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే డాన్స్ డాన్స్ అన్నది నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి మూవీకి వచ్చేది ఎక్కువ ఆయన డైలాగ్ డాన్స్ వచ్చేది మేము. కానీ లేదే. కానీ ఎక్కడ తీయకుండా బయట తీశారు కదా సూట్ అయితే, అది ఎట్లా తీసినా సరే, ఈ రోజుల్లో ఎట్లా తీసినా సరే అన్ని క్యారెక్టర్ ఇచ్చారు. పూర్తిగా చూపించారు, మళ్ళీ ఫ్రెండ్స్ గా చూపించారు. ఆలే ఉన్నాడు, అన్ని రకాలుగా బాగుంది. ఓవరాల్ గా బాగుంది. కూలీ సినిమా ముందు సినిమా నిలబడిందంట. కానీ అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి. ఇద్దరు హీరోలు అన్న, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అన్న కంటే కంటే ఇద్దరిది సేమ్. ఎన్టీఆర్ యాక్చువల్లీ అన్న ఒకసారి చెప్పినప్పుడే వేరే లెవెల్ ఉండేది. అన్న ఇప్పుడు 2 కాలర్లు ఎగరేసి చెప్పాడు, వేరే లెవెల్ ఉంది సినిమా. మ్యాక్సిమం లాస్ట్ 15 minutes సినిమా సరిపోతుంది. చాలా హైలైట్ ఉంది సినిమా. సినిమా అంతా బాగుంది. మనం మాస్ సలార్ చూసాం కదా ప్రభాస్, ఇది క్లాసు సలారి. ఇద్దరు స్నేహితులు బంధశత్రువుల్లో ఇండియా కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చూపించాడు. సో ఓవరాల్గా కొంచెం డిసప్పాయింట్ చేసింది. అనుకున్నంత రేంజ్లో సినిమా లేదు. ఫైనల్గా యావరేజ్ ఫిల్మ్.
డైరెక్షన్ మేఫెక్స్ బాగాలేదు అంటున్నారు నిజమేనా? మొత్తం సినిమా అంతా కూడా ఫ్లోర్లో తీసినట్టు ఉంటుంది. సో టెక్నికల్ వాల్యూస్ అంతా రిచ్గా బాగా చూపించాడు. ఎన్టీఆర్ గారు కానీ, హృతిక్ రోషన్ కానీ, కియార్ అద్వానీ కానీ అంతా బాగా చేశారు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా? ఒకే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఎలా అనిపించింది ఫీల్? విజువల్గా గ్రాండియర్గా ఉంది, కాకపోతే ఏదో మిస్ అయిందని ఫీల్ నాకు అనిపించింది. ఎన్టీఆర్ గారిని తక్కువ చేశారు అనిపించింది. ఎన్టీఆర్ అని ఇంకా సరిగ్గా వాడుకుని ఉంటే 1000 కోట్లు 200 కోట్లు బాగా వచ్చేటి. సో ఎన్టీఆర్ గారిని విలన్గా చూపించడం నాకు నచ్చలేదు, అదే కొంచెం బాధేస్తుంది. సో ఓవరాల్గా యావరేజ్ ఫిల్మ్ వాడుతుంది. ఇప్పుడు రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్ మీరు సినిమాకి రేటింగ్? నేను 5కి 2.5 ఇస్తాను. 2.5. తారకన చెప్పినట్టు ఈసారి ఒక్క కాలర్ కాదు 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. తారకన చెప్పిన ట్విస్ట్ క్లైమాక్స్లోనే ఉంటుంది. తారక్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఈ సినిమాని మీరు అన్నని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి మించి అయితే ఉంటుంది. ఏవర తర్వాత మంచి సాలిడ్ కమ్బ్యాక్ ఫిలిం అయితే చెప్పచ్చు. మల్టీ స్టారర్ మహేష్ బాబు ఒక సీతమ్మలో తిరుమల చెట్టు ఎట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించిందో, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి నచ్చే ఆడియన్స్కి మాత్రం సినిమా ఫుల్ మీద చెప్పచ్చు. అక్కడక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, కొన్ని సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ. బట్ అవి కట్ చేస్తే పక్కా కమర్షియల్ ఫిలిం. ఎన్టీఆర్ గారి లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ అండ్ హృతిక్ గారి డ్యాన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఎవ్వరు కూడా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వాటు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది సినిమా అనేది డిపెండ్ అయ్యింది. నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాకి అయితే వచ్చాను. బట్ నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎన్టీఆర్ గారు ఉన్న క్రేజ్ మీద సినిమాకి రావడం జరిగింది. అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా బొమ్మ అయితే అదిరిపోయింది. फिल्म देखते कि प्यार हो गया भैया हीरोनी से भैया। भैया क्या फिल्म है भैया भैया भैया, ऐसी फिल्म नहीं है भैया। एनटीआर तो डोमिनेट कर दिया ऋतिक रोशन को, ऋतिक रोशन डोमिनेट कर दिया एनटीआर को। वो नहीं मैं बोलता भैया, तुम जाके देख लेना भैया, फिल्म ऐसी है भैया। भैया ऐसा देखते कि ऐसा हो जाता, ऐसा देखते कि ऐसा हो जाता भैया। सही बोल रहा ना, शॉक होके शेक हो जाते भैया, सही बोल रहा हूँ। ऐसी फिल्म को तुम कभी भी नहीं देखते भैया। ऐसा 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 था फिल्म देखे बाद एनटीआर क्या एक्टिंग करा बोलते तुम। अरे ऋतिक रोशन क्या एक्टिंग करा बोलते, कौन अच्छा करा कौन बुरा करा, कौन अच्छा करा कौन बुरा करा में टाइम चले जाता तुम्हारा। लेकिन बोल रहा हूँ भैया, कौन अच्छा करा कौन बुरा करा वो नहीं बोलता हूँ, फिल्म ब्लॉकबस्टर मारी ये बोलता हूँ। बॉलीवुड को बड़ा डायरेक्टर की बात नहीं बोलता हूँ, बॉलीवुड का कमबैक हुआ बोलता हूँ। फिल्म सुपर हिट है भैया, सही बोल रहा हूँ। वो फिल्म आ गई, इसको कंपटीशन में आ गई, वो फिल्म अच्छी है ये अच्छी है नहीं बोलता भैया। वार टू है भैया, सुपर हिट फिल्म है भैया। ऐसी फिल्म फिर नहीं आती भैया। भैया डांस के बारे में बोलने की जरूरत नहीं भैया, डांस अपने फैंस के हंसते हैं भैया। डांस फैंस भैया जबरदस्त करते भैया। भैया नक्को भैया, एनटीआर ही तो था, एनटीआर अन्ना के साथ कोई भी मैच नहीं कर सकते। बॉलीवुड में, टॉलीवुड में, हॉलीवुड में, कॉलीवुड में, इसमें भी नहीं मैच कर सकते भैया। सही बोल रहा हूँ भैया, आखिरी बात हो सकती मगर सही बोल रहा हूँ भैया, सही बोल रहा हूँ भैया, निजन बोल रहा हूँ भैया, बराबर बोल रहा हूँ। सुपर है भैया। मैं देखो भैया अपन गाड़ी को डालते लाख, फिल्म में दी भैया हीरोनी ब्लॉक, वो देखते होते तुम पक्का शॉक। एनटीआर का लुक है रॉक, विराट वाणी को जो है बोलने की जरूरत नहीं है भैया। क्या एक्टिंग करी भैया, बिकनी लगनी सकनी सब कुछ बता दी भैया फिल्म में। वो तो नहीं बोलना भैया, वो देखना पड़ता। 300 रुपये नहीं 3000 भी लगा सकते उसके हाथ में। थैंक यू भैया। కెమెరా
వార్కి సినిమా 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమా థియేటర్ చూసి నా జన్మ ధన్యమైపోయినట్టే. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది. సినిమా ఉండి డైరెక్ట్ కరెక్షన్. సినిమా గురించి మాట్లాడితే కరెక్షన్ ఎంత, డబ్బు ఎంత, డబ్బు సినిమా అనుకుంటారా? ఇది కాదు. ఈ వార్కు అనేది దేశ భక్తికి సంబంధించిన సినిమా. దేశంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా చూడాల్సిన సినిమా. నువ్వు దేశంలో బతకాలంటే వార్కు సినిమా చూడాలంటే ఏముందపోయా పోలీసులు మిలిటరీ వాళ్ళు అదేమో రా అంట, అదేమో స్పై అంట, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటే వాళ్ళు దేశం కోసం ఇంకా 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 ఏదో 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 చెయ్యాలని మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దేశం కోసం రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొట్టుకొని చచ్చిపోతారు పోయా. చచ్చిపోయి కన్ను గిచ్చుకుపోయినా సరే గుండెల్లోంచి ఆ పక్క ఈ పక్క ఎద్దరికి అయినా మళ్ళీ బతకతారు ఇద్దరు. బతికి దేశానికి ఏదో చెయ్యాలని బతికి మళ్ళీ సాధించారన్నమాట. ఎన్టీఆర్ ఉంది, రితిక్ రోషన్ ఫైట్లు, డ్యాన్సులు, కామెడీలు అన్ని గాల్లో ఉన్నాయి పోయా. ప్రతి సీను గాల్లోనే, ఫైట్లు గాల్లో, డ్యాన్సులు గాల్లో, డైలాగులు గాల్లో, గాల్లో 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 ఎగిసేసి కొట్టుకుంటుంటే పాప ఏముంది పోయా. ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక హనుమ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఐరన్ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఏదో అనుకో అన్ని మ్యాన్లు బీడ్ చేశారంటే. ఇంకా ఖైరాత్మనే ఉందపోయా, బిగినీలో ఉందపోయా, కీరత్మనే రోజుకుని తినేస్తానికి వస్తుంది పోయా. ఖైరాత్మ చూస్తుంటే ఆ బిగినీలో పాప ఏముందపోయా, పిచ్చికి చేసింది పోయా. అసలు బట్టలు ఉన్నాయా లేవా అర్థం కాలంటే. అసలు అక్కడ ఉండేది మనిషి, దెయ్యం, రంప, ఓరవసి, మేనక లేదా పక్క దేశం వాళ్ళు ఏం అర్థం కదా. బీజిఎం అయితే పాప ఆ ఫైట్లప్పుడు, ఆ డ్యాన్స్లప్పుడు, ఆ డైలాగులప్పుడు అయితే బీజిఎం అయితే అదిరిపోయింది పోయా. ఆ బీజిఎం కూడా చాలా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ అదే 10 100 వేగు వేయ అన్ని. ఈ సినిమా ఏ దేశాలు అయితే ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా చేశారు అన్ని దేశాల్లో ఈ సినిమా 1000 కోట్లు, 1,00,000 కోట్లు పక్కన. వార్ 2 ఎలా ఉంది? వార్ 2 అయితే నాకు బాగానే అనిపించింది. మరి అంత తీసిపడే సినిమా కాదు, అలాగని గొప్ప సినిమా కూడా కాదు. ఒక రొటీన్ వేలో కమర్షియల్, ఒక యాక్షన్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. బట్ ఇందులో గ్రేట్నెస్ ఏముందంటే ఎన్టీఆర్ గారిని మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. చాలా బాగా అనమాట. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ చూస్తే తెలిసిపోతుంది ఎంత గ్రాండ్ ఏరియా, ఎంత బాగా చూపించారు. ఆయన కూడా యాక్టింగ్ పరంగా, యాక్షన్ ఫస్ట్ టైం స్పైసీ మూవీ కాబట్టి ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఫైట్లో కానీ లేదా డ్యాన్స్లో కానీ. అంటే రితిక్ రోషన్ని హైలైట్ చేస్తారు, ఎన్టీఆర్ని తొక్కేస్తారు, ట్రోలింగ్ చాలా వచ్చినాయి. ఆయన ముందు ఈయన ఏం కనపడతారని చెప్పి. సినిమాలో అది ఏమి లేదంటే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇద్దరిది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా డ్యాన్సుల్లో అయితే మాత్రం ఆ సాంగ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆయన రితిక్ రోషన్ పోటీపడి డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్ గారు అలాగే డాన్సర్ కాబట్టి చాలా బాగా చేశారు. అంటే ఆయన ఈజీగా వేస్తాడు, మనోడైనా కొంచెం కష్టంగా వేస్తాడు. బట్ ఎక్కడా కూడా తీసుకొని అవ్వలేదు. బట్ ఇంటర్వెల్ బ్లాంక్ అయితే మాత్రం చాలా ఒక ట్విస్ట్ అనేది ఫీల్ అవుతుంది. చాలా బాగుంది. అంటే ఏంటంటే ఇద్దరికే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, ఇద్దరికే పాజిటివ్ షేడ్స్ ఉంటాయి సినిమాలో. బట్ క్యారెక్టర్ విధంగా గూస్ సీన్స్ మంచి హై వచ్చింది ఏదన్నా ఉందంటే మాత్రం అది ఎన్టీఆర్ క్యారెక్టర్. ఆయన వచ్చిన ప్రతి సీన్లోనూ ఒక ఇంట్రెస్ట్ కల్పిస్తుంది, ఒక బీజిఎం ఉంటుంది, ఒక హై కల్పిస్తుంది అనమాట. అంటే ఎన్టీఆర్ని చాలా జాగ్రత్త తీసుకుని ఎన్టీఆర్ని అయితే హైలైట్ చేయాలి, ఎన్టీఆర్ని ఎక్కడ తక్కువ చేయకూడదని సినిమాలు అయితే మాత్రం మనం చూస్తే అర్థమవుతుంది. ఇంకా బీజం కోసం మాట్లాడుకుంటే సూపర్. ఖైరాత్వాని సినిమాకి వేస్ట్ అని చెప్పాలి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కొంచెం మాకు బోర్ అనిపించలేదు. జస్ట్ ఓకే ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే సినిమా. ఆ బిగినింగ్ రితిక్ రోషన్ గారు, మన ఎన్టీఆర్ గారు ఇద్దరు మస్తు యాక్టింగ్ చేసారు. డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేసిండు. డ్యాన్స్ మాత్రం ఇద్దరు కాంబినేషన్లో అంటే చాలా తర్వాత రితిక్ రోషన్ కంబ్యాక్ అని చెప్పవచ్చు మన తెలుగు ఇండస్ట్రీ కూడా. అంత బాగా చేసిన యాక్టింగ్, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది తీసుకుని చాలా సూపర్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా నీకు బోరింగ్ ఉండదు. ఈ సినిమా చూస్తే మాత్రం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ప్యాన్ ఇండియా సినిమా ఎట్లా తీసినో దాని దగ్గర న్యాయం చేసిన డైరెక్టర్ గారు అంతా బాగుంది. అంటే ఇక్కడ హీరోయిన్ గారు తీసుకున్న కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్టీఆర్ కెరియర్లో ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ఇట్లా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకున్నారు. ఆల్రెడీ కాలర్ ఎగరేసి ఎన్టీఆర్ అన్న మళ్ళీ చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సినిమా మాత్రం హిట్, ఎక్కడ కూడా బోరింగ్ కాదు. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్. హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చింపేసింది. అలా డాన్స్ మాత్రం సూపర్ అన్న. డాన్స్ ఏం చెప్తాం అన్న, సూపర్ డాన్స్. అంటే ఆల్రెడీ రితిక్ రోషన్ ఫ్యాన్ చెప్పాలంటే రితిక్ రోషన్ ఫ్యాన్. ఆయన చాలా తర్వాత మళ్ళీ నేను ఒక డాన్స్గా చాలా ఇంట్రెస్ట్గా చూసిన.
డ్యాన్స్ అని చాలా బాగా చేస్తారు ఆయన రితిక్ రోషన్ గారు. అది మన ఇండియాతో తెలిసినట్టే మరి చాలా చాలా అదృష్టం భావించిన ఆయన కూడా చెప్తున్నా. సినిమా ఎక్కడో వెళ్ళిపోతా సినిమా చాలా బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ సూపర్. వర్షం పడుద్ది ఆ ఎన్టీఆర్ అన్న కొడితే బ్లాక్ పడుద్ది. ఇలాగే ఎక్కడ చెప్పిండన్న, ఇలాగే ఎక్కడ చెప్పింది ఎన్టీఆర్ అన్న. ఒకటి రుతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్ అంటే ఎలాగంటే రుతిక్ రోషన్ ఎన్టీఆర్ అనమాట అర్థం, ఇంకేమీ లేదు. సినిమా సూపర్ సూపర్ హిట్. ఎలివేషన్స్ ఎలా అనిపించినాయి? సూపర్ అన్న, ఇంకా ఏమి ఇంకా ఎత్తగల సినిమా అంటే సూపరే సూపర్. ఎవరైనా బాగోలేదంటే గొడ్డలు ఊడి తీసుకొడతాం. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి, లేదంటే ఎన్టీఆర్ అభిమాని అయి ఉండాలి అంతే. అందరు సెట్గా ఆరు గుడ్డీలు ఉంటాయి. మా అన్న సెట్ ఇస్తే కనిపిస్తాయి 6 ప్యాకులు కనిపిస్తాయి. ఓకే, చాలా మంది హైట్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? పొట్టాడంటే గొడ్డలు ఊడి తీసుకొడతాం. ఒకటే మాట, యంగ్ టైగర్ 2 టైగర్లు ఉన్నాయి థియేటర్లో. ఒకటి రుతిక్ రోషన్, ఒకటి ఎన్టీఆర్. ఓకే, డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ డాన్స్ అన్న, డాన్స్ డాన్స్ ఎలా అనిపించింది? మామూలుగా ఎన్టీఆర్ నంబర్ 1 ఎన్టీఆర్, సెకండ్ నంబర్ 2 రుతిక్ రోషన్. పుష్ప రికార్డులు పోతాయా? ముందే చెప్పే కదన్నా, ఎన్టీఆర్ అనే సినిమా వస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుంది అంతే, ఇంకేమూ లేదన్నా. రికార్డులు పోతాయి ఉంటాయా? మొత్తం తుడుచుకొని పోతాయి రికార్డులన్నీ, మొత్తం తుడుచుకొని పోతాయి. ఓకే, రైట్. చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. సినిమా పేరు ఎవరుంది అన్నా, హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా. హీరోని అన్ని చూపించేసింది, సినిమాలు అన్ని చూపించేసింది. సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్నా ఎంట్రీ ఉంటది భయ్యా, 15 నిమిషాలు ఎంట్రీ ఉంటది భయ్యా. సీన్ వేరే భయ్యా, కోమాలకు వెళ్ళిపోతారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. అట్లుంటది భయ్యా ఎన్టీఆర్ అన్న సీను, వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ కోసం అయితే గూస్ బంప్స్ భయ్యా. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్ అన్నా. ఆఖరికి మీరు కొట్లాడుకోకూరి రితిక్ రోషన్ మేమిద్దరం ఒక్కటైపోతామని చెప్పి డామినేట్ చేసినట్టు అనిపించింది ఎక్కడైనా? డామినేట్ ఏందన్నా, హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిక్చర్లు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందా నా సీన్స్, నిజం చెప్తున్నా. ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. కూలీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కూలీ సినిమా ఉంటుందా ఉండదా అనేది ప్రేక్షకులు ఇప్పుడే షో పట్టేదే, ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఇంకొక రోజు, ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి, కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు. దమ్ముంటే ఓకే, డన్ 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 డన్. 2 కలర్ వేసాడు, అన్నతో పెట్టుకుంటే వన్ సైడ్ అయిపోద్ది, అలా అయిపోయింది అనమాట. ఇది కోసం లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది. మొత్తం అంతా అంటే తెలుగు హీరోలు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంకితం అయిపోతారు అని ఎప్పుడు ఉన్నాడు అనమాట. బాహుబలి తోటి ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత అన్న బాలీవుడ్ చేసేసాడు, బాలీవుడ్ ఎవ్రీథింగ్. తెలుగు హీరోలు తలుచుకుంటే ఏమని చేయగలరు అన్న నిరూపించాడు అంతే. రితిక్ రోషన్ అంటే ఆయన అసలు మనకు తెలియదు, రితిక్ రోషన్ గారు మనకు తెలియదు. మనం ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాము. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే ఉంది అంటే విక్రమ్ క్యారెక్టర్ నుంచి రఘువరన్ క్యారెక్టర్ చేంజ్ అవుతాడు అనమాట. అది మంచోడి చెడ్డోళ్ళు చేంజ్ అవుతాడు. అలా కలెక్షన్ల గురించి ఇంకా ఇప్పుడు సినిమా అయితే నడుస్తూ ఉంది. అంటే కొంతమంది చాలా ఫ్యాన్స్ కూలీగా మగ్గు చూపుతున్నారు. అంటే తెలుగు అంటే మాసు అంటే తెలుగు, కూలీలో మాసు ఉందని చెప్పి మాస్ కోసం వెళ్తూ ఉన్నారు. అయితే ఏంటంటే వాటి కూడా ఒకసారి చూడండి, చూసాక తెలిసేది సారీ దమ్ ఎంత ఉందని చెప్పేది. సినిమాలో దమ్మును బట్టి ఏదైనా నడిచింది అనమాట. స్టోరీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రేటింగ్ 9 అండి. మళ్ళీ వార్ 3 అప్పుడే అందులో ఎన్టీఆర్ కూడా ఉంటాడు. నాకైతే చాలా నచ్చింది మూవీ. ఎన్టీఆర్ కోసం ఇది ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, ఆ సీన్కి అయితే నా గుండె ఆగిపోయింది. అరవాలనుకుంటున్నా, అరవలేకపోయాను. ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినా నేను. నాకైతే చాలా నచ్చింది. మూవీకి ముందు ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు కదా, మూవీ చూసాక ట్రోల్ చేస్తారా? ఎన్టీఆర్ ట్రోలా? వై ట్రోల్? ఎన్టీఆర్ వల్లే వాటు ఉన్నది ఇప్పుడు.
యాక్చువల్లీ వార్ అందరు రితిక్ రోషన్ అనుకుంటారు కదా, కాదు. ఎంటైర్ నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, డాన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎంటైర్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ చేస్తుంటే వామ్మో మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంటుంది. నేనైతే ఈ మూవీ మళ్ళీ వెళ్తాను. గాయస్ మీరందరూ కూడా చూడండి. వార్ 3, వార్ 4 ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి. అలా రివీల్ అయితే చేయలేదు వార్ 3 అని, బట్ అప్కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి. 1000 కోట్లు కాదు, మనం బడ్జెట్ గురించి ఆలోచించదు. ఒకటే మోటో ఉండాలి. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రితిక్ రోషన్ గ్రీక్ గాడ్, ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉన్నారంటే వేరే ఏది ఆలోచించుకోవద్దు. ఇది హిట్టా ఫ్లాపా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఇద్దరిది ఉన్నది, కానీ ఫస్ట్ హాఫ్ లో అయితే మొత్తం ఇంటర్కి చూపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇద్దరు ఉంటారు, కానీ మెయిన్ ట్విస్ట్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదనేది వ్యూవర్స్ ఆడియన్స్ అందరు చూడాలి. చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్కి అయితే. అండ్ మనకు నవ్వించి మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అదేది పట్టించుకోకూడదు. మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడే సీజన్ కదా, అందరూ ఎంజాయ్ చేస్తారు. పట్టించుకోకుండా ఎట్లా ఉంటారు? అదే కదా, అందరూ చూస్తారు. ఎంటర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? రేటింగ్ 9 out of 10. వాళ్ళిద్దరు బోత్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉన్నాయి? డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు. మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం. మొత్తం ఒక్కటే పరి స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. యా డెఫినెట్లీ రితిక్ రోషన్ కి డామినేట్ చేసి ఎన్టీఆర్ చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ విలన్ ఉన్నప్పుడు రావస్ రబ్చిక్ ఫైన్ అనిపిస్తుంది. చాలా బాగుండే. వార్ 1 మొన్ననే మన హైదరాబాద్ లో రిలీజ్ అయిండే. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిండే. వార్ 1, వార్ 2 రెండు బాగుంటాయి. ఎంటర్ కోసం అయితే వార్ 2 ఈజ్ మస్ట్ వాచబుల్. ఇంకోసారి చూస్తారా కావాలంటే ఎన్టీఆర్ కోసం? యా ఆల్రెడీ బుక్ చేసుకున్నా, వెళ్తున్నా నేను. యా డెఫినెట్లీ మళ్ళీ చూసే సినిమానే ఇది నా కోసం అయితే. అండ్ ఎంటర్ ప్రతి ఫ్యాన్ కోసం అయితే ఇది మస్ట్ వాచబుల్ మల్టిపుల్ టైమ్స్. సినిమాలో చేసేంత కథ ఏముంది సినిమాలో? కథనే ఎన్టీఆర్ చూస్ చేసుకుందన్న. ఎన్టీఆర్ కథను చూస్ చేసుకోవడానికి లేదు, ఎన్టీఆర్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. సో అయాన్ ముఖర్జీ చూస్ చేసుకున్నాడంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ హీరో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు అన్న. మెయిన్ హీరో అయాన్ ముఖర్జీ, డైరెక్టర్ హ్యాండిల్ చేసి అంత బాగా తీసాడు. మెయిన్ హీరో అతను, నెక్స్ట్ వీళ్ళిద్దరు. అంటే విఎఫ్ఎక్స్ బాగాలేమంటున్నారు? లేదన్న అట్లా ఏం లేదు, చాలా బాగుంది విఎఫ్ఎక్స్. వేరే మూవీస్ తో కంపేర్ చేయడం అని కాదు, ఇప్పుడు ఈవెన్ కూలీతో కంపేర్ చేయడం అని కూడా కాదు. ఆయన 50 years ఇండస్ట్రీ, 25 years ఇండస్ట్రీ. సో ఎవరి మార్క్ వాళ్ళు. ఏం చెప్తారు చెప్పమంటే వార్ 2 1 word? వార్ 2 1 word అయితే లైక్ బెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు కోల్పోరు, డిసప్పాయింట్ అయ్యి ఎవరు వెళ్ళరు, సాటిస్ఫైడ్ గా వెళ్తారు. వార్ 2 బాగుంది. ఎంట్రీ ఎలా అనిపించింది ఎన్టీఆర్? క్లాస్ ఉంది. యాక్షన్ సీక్స్ చాలా బాగున్నాయి అన్న. చాలా హై అండ్ యాక్షన్ అన్నమాట. ఏదో బ్లడ్ బాత్ అలాంటివి కాదు. యాక్షన్ అనేది కంప్లీట్ ప్యూర్ యాక్షన్, హై అండ్ ప్యూర్ యాక్షన్ లాగా. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కదా, మాస్ ఉందా సినిమాలో? మూవీ మొత్తం మాస్, యాక్షన్ మూవీ కదా, కంప్లీట్ మాస్. యాక్షన్ అంటే కొట్టేస్తారు, ఇంకా మాస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్. ఓవర్గా అయితే నేను అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తాను. అంటే మూవీ ఎలా ఉందో మీరు డ్యాన్స్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం ఒక సాంగ్ ఉంటుంది కదా, సలాం సలాం అన్నారు. ఆ సాంగ్ మెయిన్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే మనకు కూడా డ్యాన్స్ చేయాలన్నంత. ఎన్టీఆర్ ఏమన్నా నార్మల్ డాన్సర్ అయ్యా? ఎన్టీఆర్ ద బెస్ట్ డాన్సర్. ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఇద్దరు బెస్ట్ డాన్సర్ కాబట్టి ఆ సాంగ్ అనేది చాలా బాగుంది. లాగింగ్ ఏం లేదు. ఓవరాల్ చాలా కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే తక్కువ. అచ్చం యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఫైట్ సీన్స్ తప్ప ఎమోషన్ సీన్స్ తక్కువ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే ఇది బాగుంది. ఇది మెయిన్ చెప్పాలి. అయన్ ముఖర్జీ ఇంతకుముందు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే ద బెస్ట్ మూవీ. ఓవరాల్ అంటే మళ్ళీ చూస్తారా? చూడొచ్చా? ప్రేక్షకులు అభిమానిగా ఏం చెప్పాలి? అభిమానిగా ఏం చెప్తానంటే మీరైతే ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి.
ఒకటి వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక సాంగ్లో సలాం అలీ సాంగ్లో అయితే వాళ్ళిద్దరు డ్యాన్స్ అయితే సూపర్ ఉంటుంది. అయాన్ ముఖర్జీ ఇంతకు ముందు తీసిన మూవీస్ కంటే చాలా బెటర్. మూవీ అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు బోర్ కొట్టరు, అసలు ఎప్పుడు బోర్ కొట్టరు. మూవీలో బోర్ కొట్టే సీన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎమోషన్స్ అయితే ఉండవు, యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. బీజిఎం అయితే వాళ్ళ ఇద్దరు ఎంట్రీ అయితే ఇంకా చాలా బాగుంది. కీరత్వాని గురించి చెప్పాలంటే బిగ్నే ఉంటుంది కదా, ఆ ఒక్క సీన్ తప్ప మిగతా అంత మన వరకు నేను ఏముండదు. డిగ్రీ సీనే వద్దంటున్నా నేను. ఈ డిగ్రీ సీన్ ఏముంది భయ, కొంతమంది అర్జున్ రెడ్డి టైప్ నచ్చుతుంది, మనకు నచ్చదు. నచ్చిన డైలాగ్ ఇది, నచ్చిన డైలాగ్ అంటే పర్ఫెక్ట్గా ఒక డైలాగ్ అని లేదు, అన్నీ అయితే చాలా బాగుంటుంది. మనం అక్కడ ఎంజాయ్ చేయడమే సరిపోద్ది, డైలాగులు గుర్తుపెట్టుకునే అంత లేదు కదా. అది బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా ఉన్నట్టు ఉండదు, అసలు తెలుగులో తీసిన సినిమా ఉన్నట్టే ఉంటుంది. రితిక్ రోషన్ నార్మల్గా సైడ్ క్యారెక్టర్ తెచ్చుకున్నట్టే ఉంటుంది, కానీ ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరిని డామినేట్ చేసినట్టయితే అసలు ఉండదు సినిమా. ఫైట్ సీన్స్ మెయిన్ చాలా బాగుంటుంది, ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అవే మెయిన్ సినిమాలో. హాలీవుడ్ పోషన్ ఎట్లా ఉంటుంది మూవీస్ తోటి, కొత్త మూవీస్ వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తారు? అంటే మన హాలీవుడ్ రేంజ్ ఎదుగుతున్నాం. హాలీవుడ్ రేంజ్కి ఎన్టీఆర్ని బాలీవుడ్ వాళ్ళే పిలిచి మా సినిమాలో చేయమన్నారంటే అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అది ఎలా ఉంటుందండి. ఆ లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అసలైన రూపం చూపిస్తుంది. తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందా? తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందా? ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందా? యాక్షన్ లేదు, నాకు యాక్షన్స్ మూవీ మన ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ అన్న అయితే తెలుగు మూవీ లాగే ఉంది, కానీ యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. 5ో 10ో ఇస్తారు కదా, టోటల్ ఫుల్ నేర్చుకోవాలి ఎన్టీఆర్ అన్న. డాన్స్ మాత్రం అమ్మతోడు డాన్స్ కోసం సూపర్ వేసినాం. డాన్స్ చేసిందన్నా ఇట్లా అమ్మ ఏం వేసిందా అమ్మతోడు చుట్టి ఆ డాన్స్ మూమెంట్ ఇండియాలో ఎవరు ప్రభుదేవ అన్న నువ్వు పనికి రావే, నువ్వు డాన్స్ మాస్టర్ ఉండొచ్చు, కానీ డాన్స్ లో తిప్పడం, ఆ కళలో తిప్పడం, ఆ మేనరిజం పనికి రావు. ప్రభుదేవ అన్న పనికి రావు డాన్స్. నిజంగా చెప్తున్నా, నిజంగా అమ్మతోడు చెప్తున్నా, ప్రభుదేవ అన్న కూడా పనికి రాదు ఎన్టీఆర్ కింద. మన రితిక్ రోషన్ ఉంటున్నారు, ఆయన డాన్స్ బాగా చేసాడు, కాకపోతే రొటీన్ డాన్స్ అనేది డుమ్ములు అక్కడ ఇక్కడ చూస్తాం. కానీ ఎన్టీఆర్ అన్న ప్రతి సినిమాకు వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క సినిమాకు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం మనం గౌరవించుకోవాలన్న విషయం ఏంటంటే, తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీ ఏలుతుడు, హిందీ ఇండస్ట్రీ ఏలుతుడు, మనం అందరం గౌరవపడవలసిన విషయం. తెలుగు బిడ్డ ఖాన్ల పని అయిపోయింది. ఖాన్ బాయ్ 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 జగన్, బాయ్ బాయ్ ఖాన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ ఖాన్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవా నడుస్తుంది, ఇట్లనే దశాబ్దాల కాలం నడవాలని నేను కోరుకుంటా. ఎన్టీఆర్ అన్న కొద్దిగా మీరు ఫ్యాన్స్ అభిమానులని మంచి కోరుకునే వ్యక్తి, కానీ ఆ యూసుగూడలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అట్లా మాట్లాడడం నాకు నచ్చలే. అది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి, నేను ఆ విషయంలో బాధపడుతున్నాను. జై